తర్వాత ఎన్నో ఏండ్లుగా ఇక్కడ పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి మన ముస్లిం మైనారిటీ సోదరులది చిన్న చిన్న రెవెన్యూ ప్రాబ్లమ్స్. అంటే గతంలో ఏదైనా రోడ్లు విస్తరణకు కానీ అలాంటప్పుడు వీళ్ళు స్వచ్ఛందంగా కూడా వాళ్ళకు అప్పట్లో వాళ్ళ స్వాధీనంలో ఉన్న భూమిని కూడా తర్వాత ఆ రోడ్ల విస్తరణ కోసం పులివెందుల ప్రజల సౌకర్యార్థం అప్పటి నాయకులు అడిగినప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా కూడా ఆ తర్వాత ఇవ్వడం జరిగింది. దానికి కాంపెన్సేషన్గా, దానికి నష్టపరిహారంగా ఆ తర్వాత పులివెందులలో చుట్టుపక్కల ఉండే కొన్ని ప్రాంతాల్లో వీళ్ళకి ల్యాండ్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ ల్యాండ్ ఇచ్చినప్పటి నుంచి కూడా దానికి సర్వే జరగక వీళ్ళ ల్యాండ్ వీళ్ళకి ఎక్కడుందో కూడా లొకేషన్ కూడా చేయక ఆ తర్వాత కొంత ఆక్రమణకు గురై ఈ రకాలుగా పలు రకాలుగా ఉంది. ఆ రోజు మేము అడిగితే పులివెందుల ప్రజల కోసం స్వచ్ఛందంగా కూడా మేము మా మసీదు స్థలాలు కూడా కోల్పోయి రోడ్ల విస్తరణ కోసం అన్నిటికీ సౌకర్యం కోసం మేము ఆ రోజు స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు మాకైతే ఆ రోజు అప్పట్లో మాకైతే కొన్ని ల్యాండ్స్ కేటాయించినారు. ఆ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయో కూడా మాకు హద్దులు ఏర్పరచలేదు. కొందరంతా ఎంక్రోచ్మెంట్ అయి ఉన్నారు కాబట్టి ఆ వాటినంతా కూడా తిరిగి మాకు స్వాధీనం చేయవలసిందిగా సర్వే చేయించి ఎక్కడ మాకు వేరే ల్యాండ్ ఏమొద్దు, మాకు ఇచ్చిన ల్యాండ్ వరకు తర్వాత మమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేయమని వీళ్ళందరూ వచ్చి అడిగితే మేము ఆర్డీఓ గారికి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చి తప్పకుండా ఇది సర్వే చేసి వీళ్ళ హద్దులు వీళ్ళు ఒకటి ఏర్పాటు చేయాల్సిందిగా అందరి తరఫున ఈరోజు కోరడం జరిగింది. రెండో విషయం వచ్చేసి పక్క మసీద్ ఇనాం ల్యాండ్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవి పక్కనే ఉన్నాయి కాబట్టి కొందరు రైతులు ఇది ఖాళీగా ఉంది కదా అని అది కూడా ఎంకరేజ్మెంట్ దాంట్లో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. అలాంటి వాటిని కూడా మేము గుర్తించి ఆ రైతులతో కూడా మాట్లాడితే మీరు మాకు సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేయండి, మేము స్వచ్ఛందంగా కూడా వాళ్ళకి మాది కాదు, అవి మసీద్ ల్యాండ్సే, మేము కూడా ఇస్తామని చెప్పుకోవడంతో ఆ విషయం కూడా ఆర్డీఓ గారి దగ్గర ప్రస్తావించి ఆ విషయంలో కూడా సర్వే చేసి వీళ్ళకి బౌండరీస్ ఫిక్స్ చేయమని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఒకటి రెండు చిన్న చిన్నవి అంటే మసీదులు ఎక్కడ కట్టుకోవాలా, ఇక్కడ ప్రధానంగా ఎందుకు వీళ్ళు కొత్త మసీదులు కట్టుకోవాలా అని ఆలోచిస్తున్నారంటే వీళ్ళ సమస్య కూడా పులివెందుల ప్రజలు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ప్రతిరోజు కూడా 5 సార్లు నమాజ్ చేసే పరిస్థితి ఉంది. అంటే